హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. రైట్, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి, అందరికీ రీడింగ్స్ వస్తాయి. ఓకేనా? చాలా రోజులైంది కదా హీలింగ్ సెండ్ చేసి. మీకు ఒకసారి అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను. అందరూ కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి స్ట్రైట్గా కూర్చోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. 2-3 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని ఇన్హీల్ ఎక్సీల్ చేయండి. మీ మైండ్లో నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏది ఉండొద్దు. తటస్థంగా న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? హీలింగ్ సెండ్ చేసిన తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను. అంటే ఎవరి ఎనర్జీస్ నాకు అందుతాయో నాకు తెలీదు. సో వాళ్ళకి రీడింగు పర్సనల్ రీడింగ్ లానే జరగబోతోంది. క్లియర్ కట్గా ఎవరికి రెజోనేట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు మీ ఎనర్జీస్ని నాకు సెండ్ చేయాలి కదా. సో మీ ఎనర్జీస్ క్లియర్ చేస్తే, హీలింగ్ సెండ్ చేస్తే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? Please send this positive healing for my viewers. Please send this positive healing. Thank you universe. Gratitude, gratitude, gratitude. ఓకే, మీ పార్ట్నర్ నేము, మీ నేము తలుచుకుంటూ ఉండండి. ఈ రీడింగు ఎవరికి వెళ్తుందో, ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయో ఐ డోంట్ నో. బట్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. నేను షఫుల్ చేసేటప్పుడు మీరు మీ ఎనర్జీస్ని నాకు అందివ్వడానికి మీ నేము, మీ పార్ట్నర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ నాకు మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎవరి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయో, ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. జరిగిపోయిన పాస్ట్ గురించి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఫ్యూచర్ గురించి భయము. అట్ ప్రజెంట్ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేయబోతున్నారనమాట. మీరు
ఆమ్, ఈ పాస్ట్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. ఎనర్జెటిక్గా న్యూ ప్యాషనేటెడ్ ఎనర్జీ తోటి ముందుకి లైఫ్లో ఒక న్యూ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనమాట. న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. స్టక్ అయిపోయిన మీ లైఫ్ని పాస్ట్ మీ లైఫ్లో ఏం జరిగిందో దాని విషయంలో మీ హ్యాపీగా లేరు, సాటిస్ఫాక్షన్గా లేరు మీరు. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనీ విషయంలో కూడా సఫిషియంట్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు. ఓకేనా? అన్ని లైఫ్ అంతా స్టక్ అయిపోయినట్టు అసలు మూమెంట్ లేదనమాట మీ లైఫ్లో. చాలా నత్తన అందరూ మీ కళ్ళ ముందు ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉన్నారు. అచీవ్‌మెంట్స్ సాధిస్తూ ఉన్నారు. జాబ్స్ సాధిస్తూ ఉన్నారు. రిలేషన్‌లో బాగుంటూ ఉన్నారు. బట్ మీ మీ నా లైఫ్ ఎందుకు ఇలా స్టక్ అయిపోయింది? మనీ పరంగాను, రిలేషన్ పరంగాను, పార్ట్నర్ పరంగాను నా లైఫ్ ఎందుకు స్టక్ అయిపోయింది? ఇలా ఎందుకు ఇంత స్లోగా నా లైఫ్‌లో అన్నీ ఎందుకు ఇంత స్లోగా జరుగుతున్నాయి? అనేది కొందరు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ డివైన్‌ని ప్రే చేస్తున్నారు. నాకు ఒక ఆమ్, మంచి ఫ్యూచర్‌ని ప్రసాదించండి అని యూనివర్స్‌ని, డివైన్‌ని ప్రే చేస్తూ ఉన్నారు. మీకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా రాబోతున్నాయి అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. కొంతమందికైతే హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. నియర్ ఫ్యూచర్‌లో మీ లైఫ్‌లో ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతా ఉంది. అదేంటనేది తర్వాత చూద్దాము. ఇక్కడ మీ సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎలా ఉంది, మీ పరిస్థితి అనేది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. హెల్త్ రికవర్ కావడానికి డివైన్‌ని ప్రే చేస్తూ ఉన్నారు. ఓకేనా? మీ లైఫ్‌లో ఏదో ఒక గుడ్ న్యూస్ రాకపోతుందా అని వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. పాస్ట్ ట్రామా నుంచి కొంతమందైతే ఇంకా బయటికి రాలేదు. వాళ్ళ మెమోరీస్‌ని మీ పార్ట్నర్ మీకేదైతే ఇచ్చెళ్లారో ట్రామా, ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి డివైన్‌ని నన్ను ఎలాగైనా తన ఆలోచనల నుంచి బయటికి రప్పించు. నే నేనేం చేస్తే తన ఆలోచనల నుంచి బయటకొస్తాను. దయచేసి నాకు తన ఆలోచనలే రాకుండా చేయండి అనేది మీరు డివైన్‌ని ప్రే చేస్తున్నారు. దేవుడిని ప్రే చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ల ప్రకారం చూసుకుంటే ఎవరిదో బర్త్ డేట్ అయితే మీదో, మీ పార్ట్నర్‌దో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళదో 20వ తారీఖు, 2వ తారీఖు కనపడుతుంది. అట్ ద సేమ్ టైం 12, 21, నెక్స్ట్ 1, 3 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు కనపడుతున్నాయి నాకు. మేబీ మీ బర్త్ డేట్లే కావచ్చు, మీ ఫ్యామిలీలో వాళ్ళ బర్త్ డేట్సే కావచ్చు, లేదా మీ పార్ట్నర్‌తో మీరు డిటాచ్ అయిన ఇన్ని నెలలే అవ్వుండొచ్చు, లేకపోతే ఆ డేటే కావచ్చు. ఓకేనా? రైట్. మీ లైఫ్‌లో ప్రెజెంటు ఒక ఒక సైకిల్ ఎండ్ అయిపోవచ్చిందనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే నెగెటివ్ ప్యాటర్న్ అయితే జరిగిందో మీ లైఫ్‌లో, ఆ నెగెటివ్ ప్యాటర్న్ ఎండ్ అవ్వబోతా ఉంది. ఎందుకనంటే మీరు పాస్ట్‌లో ఫేస్ చేసిన ట్రామా నుంచి బయటకొస్తూ మీ చుట్టూ మీరు ఒక సర్కిల్ గీసుకొని, బౌండరీస్ క్రియేట్ చేసుకొని, ఆ బౌండరీస్‌లోకి ఎవరిని ఎంటర్ కానివ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఆ బౌండరీ దాటి బయటికెళ్ళట్లేదు. ఎందుకనంటే మీలో మీరే చాలా సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఎవరిని అలౌ చేయడానికి మనసొప్పట్లేదు మీకు. అంటే ఏంటంటే ట్రామాస్ ఏంటంటే భయం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎందుకొచ్చిన తలకాయ నొప్పి నాకు? నా లైఫ్‌లో నేను బిందాస్‌గా, హ్యాపీగా, అలోన్‌గా, సోలోగా బతికితే ఇంక అంతకంటే నాకేం కావాలి? నాతో నేనే హ్యాపీగా ఉన్నాను. నాకెందుకు ఎవరిని నేను ఈవెన్ మీ పార్ట్నర్ అనే కాదు, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో అయినా సరే, మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే మిమ్మల్ని చీట్ చేసున్నారు పాస్ట్‌లో. సో, ఆ ట్రామా నుంచి బయటకొస్తూ మీతో మీరే అలోన్‌గా గడుపుతున్నారు. మీరెక్కడికో ప్రయాణం ఈ మధ్యనే ప్రయాణం చేసి వచ్చారో, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటున్నారో, ఇక నాకదే దూర ప్రయాణం ఏదో చేయాలనుకుంటున్నారు.
ఓకేనా? ఇక్కడ ఎవరి ఎనర్జీస్ నాకు అందుతున్నాయో ఐ డోంట్ నో. నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఇదంతా కలెక్టివ్ రీడింగ్ కదా! కలెక్టివ్ రీడింగ్ అంటే కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మంది చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరి ఎనర్జీస్ నాకు అందుతుందో నాకు తెలీదు. బట్ ఎవరి ఎనర్జీస్ అయితే అందుతున్నాయో వాళ్ళకి ఇది పర్సనల్ రీడింగ్ లెక్కనే అనమాట. సో, ఓవరాల్‌గా డీప్‌గా ఎళ్దాం. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదో ఒక 2 సిట్యుయేషన్స్‌లో జగల్ అవుతున్నారు. నాకు ఇది బెటరా? ఇది బెటరా? మేబీ జాబ్ విషయంలో కానీ, లేకపోతే ఫైనాన్షియల్‌గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ, నాకు ఇది కరెక్టా? ఇది కరెక్టా? నేను ఇది చూజ్ చేసుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుందా? ఇది చూజ్ చేసుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుందా? లేదా మీ లైఫ్‌లో ఏదన్నా 2 సిట్యుయేషన్స్ ఉన్నట్లయితే, నాకు తినతో బెటర్ లైఫ్ ఉంటుందా? తినతో బెటర్ లైఫ్ ఉంటుందా? మేబీ సత్యం. మేబీ ఏదన్నా పెళ్లి సంబంధాలు వస్తున్నా కూడా 2, 3 సంబంధాలు వచ్చినప్పుడు నాకు ఏదైతే బెటర్ ఉంటది? ఎవరైతే నాకు లైఫ్‌లో ఎవరితో అయితే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. ఆహ్, దాన్నేమంటారు జగల్ చేస్తున్నారు. రైట్. ఇంకోటి కొంతమంది విషయంలో ఏంటంటే ఫైనాన్షియల్‌గా ఇంబాలెన్స్‌లో ఉన్నారు. ఫైనాన్సెస్ విషయంలో, డబ్బు విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఒక దగ్గర లాభం వస్తుంది అనుకున్న దగ్గర నష్టం వస్తుంది. నష్టం వస్తుంది వస్తుంది అనుకున్న దగ్గర ఎంతో కొద్దిగా మీరు ఊహించినంత కాకపోయినా కొద్దిగా లాభం వస్తుంది. అక్కడ మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఫైనాన్షియల్ విషయంలో. ఇంకోటేంటంటే మనీ ఎంతొస్తున్నాయో ఖర్చు కూడా అంతే ఎళ్ళిపోతుంది. మీరేది మిగిల్చలేకపోతున్నారు. ఓకేనా? కానీ కష్టపడుతున్నారు. ఎక్కడ నాన్ స్టాప్‌గా కష్టపడుతున్నారు. ఇక్కడేంటంటే కొంతమంది ఎలా ఉన్నారంటే, మీ పర్సన్ లైఫ్ నుంచి మీరు సెపరేషన్ అయిన తర్వాత సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కొంతమంది న్యూ జాబ్ సెర్చ్ చేసుకొని న్యూ జాబ్‌లోకి న్యూగా జాయిన్ అయ్యున్నారు. కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడమో సంథింగ్ జరిగింది. కొంతమంది విషయంలో ఏంటంటే, మీ అందానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవడము, హెయిర్ కట్స్ చేసుకోవడము, మేకప్స్ చేసుకోవడము, మంచి మంచి డ్రెసెస్ కొనుక్కొని వేసుకోవడము, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కూడా మిమ్మల్ని మీరు చాలా గ్రూమప్ చేసుకొని ఆహ్, మీ అందం కోసం, మీ సెల్ఫ్ కేర్ కోసం మనీ గూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది కనపడుతుంది. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. చాలా నెగెటివ్ ఎనర్జీలో అయితే లేరు. పాస్ట్‌లో ఉన్న ట్రామా, పాస్ట్‌లో ఉన్న ఫియర్స్, పాస్ట్‌లో ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్ ఇదంతా లేదు. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరే చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక్కరైనా సరే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. ఓకేనా? మనీ విషయంలో గూడా చాలా కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా. మనీ ఎర్నింగ్స్ కూడా కొంతమంది విషయంలో అలానే వస్తున్నాయి. పాస్ట్‌లో మీరు కష్టపడిన, మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి రివార్డు ఈ మధ్యనే తీసుకున్నారో మీరు అంటే మీరు పాస్ట్‌లో కష్టపడి ఇన్వెస్ట్ చేసిన ఆహ్, మనీ లేదా ఆ వర్క్ మంచి ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చి, మంచి ఇన్‌కమ్ వచ్చిందనమాట. లేదా రాబోతా ఉంది. ఓకేనా? ఆహ్, హ్యాపీగా ఉంటారు. ఉన్నారు అని కనపడుతుంది కొంతమంది. కొంతమంది ఏంటంటే ఆహ్, మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. తీసుకున్నారు అంటే త్వరగా అది తీర్చలేరనమాట. ఇంక మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటున్నా ఇవ్వొద్దు. అవి తిరిగి రావు. ఓకేనా? అండ్ మీ కష్టం ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చేస్తున్నారు కూడా కొంతమంది. ఆహ్, ఎందుకంటే ఫ్యూచర్‌లో మేబీ లేదా ఇప్పుడే ఏదన్నా ఫైనాన్షియల్‌గా నష్టపోయి ఉన్నారు అనేది ఇవ్వాల్సినోళ్ళు ఇవ్వక నష్టపోయి ఉన్నారు అనేది కనపడుతుంది. స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్‌గా అనేది కనపడుతుంది. ఇంకొంతమంది విషయంలో ఏంటంటే ఆహ్, వాళ్ళ రిలేషన్‌లో ఏమన్నా పాస్ట్ బ్యాగేజెస్ ఉన్నా, లేకపోతే మీకు సర్వైవ్ కాని పరిస్థితులు ఏదన్నా ఉన్నా, అంటే ఇక్కడ నాకు సర్వైవ్ అవ్వట్లేదు. నాకిక్కడ వాల్యూ లేదు. ఇంట్లో నా సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, మీరు ఆ బాధల నుంచి, ఆ ట్రామా నుంచి వాటిల్ని లెట్ గో చేస్తున్నారు. ఎవరితోనో గొడవ పడున్నా, వాటిల్ని పదే పదే గుర్తు చేసుకోకుండా లీవ్ చేసేస్తున్నారు. లీవ్ చేసేసి ముందుకెళ్తున్నారు. హీల్ అవుతూ ఉన్నారు అనేది కనపడుతుంది.
అసలు మీ లైఫ్లో వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మీ లైఫ్లో అబ్స్టాకిల్స్ ఏంటి? ప్రస్తుతం మీరు ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది చూద్దాము. మీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి? ఇప్పటిదాకా ఎవరి ఎనర్జీస్ ఎవరికి రెజోనేట్ అవుతుంది రీడింగు నాకు కమెంట్ చేయండి. మన వీడియోస్ని ఎక్కువ లైక్స్ చేయండి, ఎందుకంటే ఎవరికి అవసరమో ఈ వీడియోస్ వాళ్ళ దాకా చేరాలి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటి? అట్ ప్రజెంట్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఎనర్జీస్ రావట్లేదు, సో ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ రీసెంట్గా మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ నుంచే మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. మీరు ఎవరినైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళే మిమ్మల్ని యూజ్ చేసుకొని మరి, అంటే వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని వాడుకొని మరి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, మీ తెలివితేటల పరంగా కావచ్చు, లేకపోతే మీ ఎమోషన్స్ పరంగా కావచ్చు, మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని చీట్ చేసి పోతున్నారు. మీకు ఒకటి కాదు, రెండు కాదు, 1 బై 1 ఇలాగే జరుగుతుండేసరికి నాకు ఇంకా ఫేస్ చేసే స్టామినా నాకు లేదు, ఇంకా నాకు ఓపిక లేదు. నేను ఎవరి కోసం ఏం చేయను. చేసి ఎవరి దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోలేదు. ఎవరు నా కష్టాన్ని గుర్తించట్లేదు, ఎవరు నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని మీ ఆలోచన కూడా అట్లనే ఉందన్నమాట. చాలా ఆలోచించి విసిగిపోయినారు, అలసిపోయినారు. ఇక్కడ ఏంటంటే మీలో లేజినెస్, మీ ప్రాబ్లం ఏంటంటే, మీ సమస్య ఏంటంటే లేజినెస్ ఎక్కువ అయింది. ఆ లేజినెస్ నుంచి బయటికి రండి. మిమ్మల్ని మీరు అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా దాని ఏమంటారు, రెడీ అవ్వడము, మీ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి గివప్ చేసేస్తున్నారు. ఇదే మీ ప్రాబ్లం. ఇంకా నాకు ఓపిక లేదు, చాలు, ఇంతవరకు నేను చేసింది చాలు, ఇంతవరకు నేను సంపాదించింది చాలు అని ఇంకా అలసిపోయి కూర్చుంటున్నారనమాట. ఇంకొంచెం కష్టపడితే మీ టార్గెట్కి మీరు చేరుతారు, కానీ కొంతమంది అది మధ్యలోనే గివప్ చేస్తున్నారు. కొంచెం ఇంకొక స్టెప్ దాటితే మీరు మీ గోల్స్ని అచీవ్ చేస్తారు, మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. అది మీ ఎమోషనల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, రిలేషన్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎఫర్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చింది, నేను సక్సెస్ సాధించబోతున్నాను అనుకునేటప్పటికి చాలు, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంక నేనెప్పుడు జీవితాంతం కష్టపడుకుంటూ కూర్చుంటే నేనెప్పుడు ఆనందపడాలి, నేనెప్పుడు సుఖాలను అనుభవించాలి, నాది జీవితమే కదా, నాకు ఒక లైఫే కదా, వాళ్ళందరినీ పోషించే క్రమంలో, వాళ్ళందరికీ చూసే విషయంలో నన్ను నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. అలా చేయకూడదు. సో ఉన్నంతవరకు చాలు, కష్టపడినంత వరకు చాలు అన్న వేలో ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమందికి అయితే డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. ఇక్కడ కొంతమంది ఓవర్ వెయిట్ కూడా అవుతున్నారు, బట్ ఎటువంటి జిమ్కి వెళ్ళడం కానీ, వాకింగ్ కానీ ఏం చేయట్లేదు, ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. అంటే వెయిట్ లాస్ అవ్వడానికి 2 రోజులు చేస్తారు, మానేస్తారు. ఏముందిలే, కేర్లెస్. 2 రోజులు పొద్దున్నే నిద్రలేస్తారు వాకింగ్కి వెళ్దామని, 3వ రోజు నుంచి మళ్ళీ రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే ఆగిపోతున్నారు. ఏదో ఒక సాకు, వర్షం పడింది, ఆల్రెడీ వర్షం పడి తగ్గింది, అయినా సరే రోడ్లు తడితడిగా ఉంటాయి, రేపు వెళ్తానులే ముసుగుదాన్ని పడుకోవడం.
లేజినెస్, ఏ పని చేయాలన్నా కూడా లేజీగా అవుతున్నారు, ఎక్కువ నిద్రపోతున్నారు అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనీ కోసం మాత్రం చాలా కష్టపడుతున్నారు. మీ సమస్యల్లో ఇది కూడా వచ్చింది. ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మనీ కోసం కూడా కష్టపడుతున్నారు, కష్టపడాలి. మనీ సంపాదించడంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. మేబీ మీ ఫ్యామిలీలో ఏమన్నా పెట్స్, డాగ్స్ కానీ అట్లా ఉంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్, లేకపోతే దానికి దెబ్బలు తగలడం, హాస్పిటల్కి తీసుకుపోవడము, లేకపోతే ఇట్లాంటివి ఏదో జరుగున్నాయి. లేదు, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ రావడం, దానికి చాలా డబ్బులు ఖర్చు అవ్వడం, ఇది జరుగుతూ ఉంది కొంతమంది లైఫ్లో. ఎవరో నాకు కమెంట్ చేయండి. ఈ టైంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది చూస్తాను, తర్వాత ముందు గైడెన్స్ చూద్దాం. అసలు ఏం మీ డివైను దేవుడు మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈ రీడింగ్ ఎవరికైతే రెజోనేట్ అయిందో, అవుతుందో, వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. బాప్రే, చాలా వచ్చినాయిగా. రైట్, తీసుకుంటాను అన్నీ. కొంతమంది గైడెన్స్ ఏంటంటే, ఫ్యామిలీలో చాలా డామినేటెడ్గా ఉన్నారు. ఆ డామినేషన్ క్యారెక్టరు ఉంచుకోమాకండి. ఎమోషనల్గా బాండింగ్ ఉండాలి. మీ పిల్లల విషయంలో కూడా మీరు చాలా డామినేషన్, అథారిటీ చలాయిస్తున్నారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు చెప్పిందే వినాలి అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు. పిల్లల్ని బాగా అదిలిస్తున్నారు. మేబీ మీ పార్ట్నర్ విషయంలో కూడా, అంటే ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కనపడుతున్నారు. మీ హస్బెండ్ తోటి వాగ్వివాదాలు, లేదా మీ వైఫ్ తోటి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. మీ మాటే నెగ్గాలి, మీ మాటే చెందాలి అనేది అలా పెట్టుకోకుండా కాంప్రమైజ్ అవ్వండి. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వండి, పిల్లల విషయంలో కూడా. ఓకేనా. మీరు ఎక్కడికో ట్రావెల్ అయితే చేయబోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, మీ లైఫ్లోకి నియర్ ఫ్యూచర్లో చాలా మంచి టైం రాబోతూ ఉంది, డివైన్ టైమింగ్ రాబోతూ ఉంది, గుడ్ లక్ రాబోతూ ఉంది. బీ రెడీ. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ కార్డ్, గైడెన్స్లోనే వచ్చింది. సో మీ కర్మాస్ ఏదైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఉంటే కాదు, ఉన్నాయి కాబట్టి ఈ కార్డ్ వస్తుంది. సో మీ కర్మని దాన ధర్మాలు చేయడం, నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం, నోరు లేని మూగజీవాలకి హెల్ప్ చేయడం, ఇలాంటి కర్మ రిలేటెడ్ రిచువల్స్ అవి చేసుకోండి. ఓకేనా. మీరు ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మనీ పరంగా, ఏదైతే రివార్డ్ కోసం, ఫలితం కోసం, లాభం కోసం వెయిట్ చేస్తున్నారో అవి మీకు అందుతాయి. ఈ టైమింగ్లో మీకు అందుతాయి. ఓకేనా. మీరు ఎఫర్ట్స్ పెట్టిన దానికి మంచి ఫలితము, మంచి లాభాలు వస్తాయన్నమాట. ఓకేనా. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా మీ పర్సన్ నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ, దానికోసం ఎదురు చూస్తున్నా, కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నా, తన నుంచి కాల్, మెసేజ్, కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మీరు మనీ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎఫర్ట్స్ అయితే పెట్టండి, కష్టపడండి, ఫలితం కోసం కూడా ఎదురు చూడొద్దు, అది వచ్చే టైంకి వస్తుంది. ఎఫర్ట్స్ పెట్టండి. పెట్టిన దగ్గర నుంచి, లేదా ఏదైనా రిచువల్ ఏదైనా చెప్పానుకో, చేసిన దగ్గర నుంచి 2 రోజులైంది, 4 రోజులైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, ఇంకా ఏం లేదు, ఇంకా కాల్ లేదు, ఇంకా మెసేజ్ లేదు, ఇట్లాంటి ఎదురు చూడొద్దు అని గైడెన్స్ ఇక్కడ. మీరు వర్క్ చేశారా, లీవ్ ఇట్. వచ్చే టైంకి దాని రివార్డ్ ఖచ్చితంగా మీకు అందుతుంది. ఓకేనా. మీరు
మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏదో కనపడుతుంది. ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో ఐ డోంట్ నో. బట్ మీ పర్సన్ ఏదో ఒక సిట్యుయేషన్‌ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో వెయిటింగ్ మోడ్‌లో అయితే ఉన్నారు అనేది కనపడుతుంది. ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ రిలేషన్‌లో లేదా మీ ఫ్యామిలీలో ఎవరితో అయినా కాన్‌ఫ్లిక్ట్స్ ఎదురవుతూ ఉంటే, జరుగుతూ ఉంటే, గొడవలు జరుగుతూ ఉంటే, మనస్పర్ధలు జరుగుతుంటే, అపార్థాలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరుగుతూ ఉంటే, ఎమోషనల్‌గా దూరమై ఉంటే, వాళ్ళు మళ్ళీ ఎమోషనల్‌గా కలిసే అవకాశం కనపడుతుంది. న్యూ బిగినింగ్ చేస్తారు. ఓకేనా? చేయండి. మీరైనా సరే న్యూ బిగినింగ్ చేయండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. గైడెన్స్ మీకు ఇదే ఇక్కడ. ఓకేనా? రైట్. ఫ్యూచర్ ఏంటి చూద్దాం. ఫ్యూచర్లో ఏం జరగబోతా ఉంది మీ లైఫ్లో? ఎవరికి ఈ రీడింగ్స్, ఇది కలెక్టివ్ రీడింగు రెజోనేట్ అయిందో నాకు కమెంట్స్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీది కానీ, మీ పార్ట్నర్ది కానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళది కానీ డేట్ ఆఫ్ బర్త్ 10, 9, 1, 5, 2, 21, 3, 14, 13, 4, 5, 11, 3, 1 ఇవి కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు టోరస్, వర్గో, క్యాప్రికాన్, వృషభ, కన్య, మకర రాశులు అండ్ క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు. అట్ ద సేమ్ టైం జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల, కుంభరాశులు. నాకు ఈ సైన్స్ కనపడుతున్నాయి. ఏరిస్, లియో, సాజిటేరియస్ చాలా తక్కువ, అంటే మేష, సింహ, ధను రాశులు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఎనీవే ఆల్మోస్ట్ అన్ని రాశులు ఇక్కడ కనపడుతున్నాయి. రైట్. ఫ్యూచర్లో మా చూస్తున్న వ్యూవర్స్ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి, ఏం జరగబోతూ ఉంది ఫ్యూచర్ గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి మీకు. ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి మీ మైండ్లో. ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇదేం చేస్తాను, ఇదేమవుతుంది, ఇట్లాంటి ఆలోచనలు అన్నమాట. మా వ్యూవర్స్ లైఫ్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతూ ఉంది? Four of Cups. మీరు ఏదైనా ఆఫర్ని రిజెక్ట్ చేయబోతున్నారా? లేదా ఎమోషనల్గా మీరు ఎవరిని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేకపోతారు ఫ్యూచర్లో. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రీఎంటర్ అయినా తనని నమ్మలేక తనని యాక్సెప్ట్ చేయలేరనమాట, రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది ఇక్కడ. ఫ్యూచర్ ఎనర్జీస్, కింగ్ ఆఫ్ కప్స్. మీ పార్ట్నరు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, బట్ మీరు రిజెక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇది కనపడుతుంది. తన ఆఫర్ని మీరు రిజెక్ట్ చేయబోతున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? మీకు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అనే, థర్డ్ పార్టీతోటి హ్యాపీగా ఉన్నారు అనే ఒక ఆలోచనలో ఉంటారనమాట. దానివల్ల ప్లస్ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీరు మీ పార్ట్నర్ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తారు అనేది, యాక్సెప్ట్ చేయరు అనేది కనపడుతుంది. చాలా మీ పార్ట్నర్ విషయంలో కానీ, మీ పార్ట్నర్తో కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, లేదా మీ కలీగ్స్, ఆఫీస్లో అయితే కలీగ్స్తో కానీ, మీ ఫ్యామిలీలో కానీ చాలా ఫైటింగ్ మోడ్లో ఉంటారు మీరు. అంటే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. మీ మైండ్లో అయినా సరే కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటాయి. దూకుడు మనస్తత్వంగా ఉంటుంది కొంతమందిది ఇక్కడ కనిపిస్తుంది.
లేదు మీ ఇద్దరి రిలేషన్‌లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్‌మెంటు, వాళ్ళు మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడము, మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు, మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు పెట్టడానికి ట్రై చేయడం, లేదా ఆల్రెడీ మీ పార్ట్నర్‌తో మీరు సెపరేషన్‌లో ఉండి, మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు, మీ పార్ట్నర్‌తో మీరు గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. మీ ఇద్దరికి మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ ఏదో జరుగుతాయి. ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా గొడవలు జరిగే అవకాశం కనపడుతుంది. మీ మైండ్‌లో చాలా సంఘర్షణ జరగబోతా ఉంది. మీ మైండ్‌లో కూడా. ఓకేనా? నైట్ ఆఫ్ కప్స్. కప్సే కప్స్. ఫ్యూచర్‌లో మీ పార్ట్నరు మీకు ప్రపోజల్ తీసుకొని రాబోతా ఉన్నారు. బీ రెడీ. డ్యామ్ షూర్‌గా మీ పార్ట్నర్ మిమ్మల్ని ట్రూగానే లవ్ చేస్తున్నారు. బట్ తను ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఓకేనా? ఎక్స్‌ప్రెసివ్ కాదు. మీరు టూ ఎక్స్‌ప్రెసివ్ అనమాట. మీ పార్ట్నర్ అలా కాదు. సైలెంట్‌తోనే చంపేస్తా ఉంటారనమాట. కానీ తనకి మీరంటే ప్రేమ ఉంది. ఓకేనా? ఇక్కడ జస్ట్ క్లారిఫై మీ వై ఈస్ నైట్ ఆఫ్ కప్స్ హియర్? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఎస్. మీ లైఫ్‌లో మీ పార్ట్నరు ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీ తోటి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారనమాట. అంటే మీ పార్ట్నర్ విషయంలోనే కాదు, జాబ్ విషయంలో అయినా సరే, లేదా ఇప్పటిదాకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే, ఆ స్ట్రగుల్ పీరియడ్ నుంచి ఇయన్నీ నాన్‌సెన్స్ ఒద్దు. నా లైఫ్ నేను బిందాస్‌గా న్యూ బిగినింగ్ చేస్తాను అని ఒక కంఫర్ట్ జోన్, 4 గోడల మధ్య ఉన్న పర్సను బయటికి వచ్చి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాబోతున్నారు. న్యూ బిగినింగ్ ఏదో చేయబోతున్నారు మీలో కొంతమంది. కొంతమంది విషయంలో మాత్రం మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. పాస్ట్ పర్సన్ అయినా సరే. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఫ్యూచర్‌లో మీ పిల్లల విషయంలో మీరేదో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మేబీ సేవింగ్ పర్పసా? లేకపోతే కాలేజ్ ఫీజెస్ పర్పసా? స్కూల్ ఫీజెస్ పర్పసా? లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయడమా? జరగబోతా ఉంది. ఫైనాన్షియల్‌గా మీకు కొద్దో గొప్పో అమౌంట్ కూడా ఎక్కడైనా రావాలంటే అది రాబోతా ఉంది. యెస్. మీ విషెస్ అన్నీ కూడా చాలా వరకు ఫుల్‌ఫిల్ అవ్వబోతా ఉన్నాయి. చాలా పేషెన్సీతోటి వెయిట్ చేసిన, పాజిటివ్‌గా తయారైన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా. మీలో ఉన్న 7 చక్రాస్ కూడా అలైన్‌మెంట్‌లోకి రాబోతా ఉన్నాయి ఫ్యూచర్‌లో. అందుకే మేబీ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. ఏంటంటే గుడ్ లక్ రాబోతా ఉందని చెప్పా కదా! మీ విషెస్ ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారో ఆ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వబోతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీరు రికవర్ అవ్వబోతున్నారు. హీల్ అవ్వబోతున్నారు. మానసికంగా కూడా, ఎమోషనల్‌గా కూడా బ్రేక్ డౌన్‌లో ఉన్న మీరంతా చాలా వరకు మనసుకి ఒక సాంత్వన, ఒక ప్రశాంతత రాబోతా ఉందనమాట. అది మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకొచ్చి అపాలజీ చెప్పి మిమ్మల్ని మీ వూండ్స్‌ని, తను గాయం చేసిన వూండ్స్‌ని తనే హీల్ చేయడం వల్లనో, లేకపోతే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడం వల్లనో మీకు ఒక మానసిక ప్రశాంతత, హమ్మయ్య! ఒక హీలింగ్, అలాంటి ఫీలింగ్ మీకు రాబోతా ఉందనమాట. 6 ఆఫ్ వ్యాండ్స్. వెరీ గుడ్. మీరు ఒక సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి, ఒక సిట్యుయేషన్‌లో గెలవబోతున్నారు. మేబీ ఇక్కడ సెపరేషన్‌లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు శాశ్వతంగా కలవబోతున్నారు. ప్యాచప్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ జాబ్ పరంగా కూడా ఇప్పటిదాకా స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ జరగబోతా ఉంది. పై అధికారుల నుంచి మన్ననలు రాబోతా ఉన్నాయన్నమాట. అప్రిషియేషన్. ఓకేనా? నెక్స్ట్ స్టడీస్ పరంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళు సక్సెస్ అవ్వబోతున్నారనమాట. గెలుపు సాధించబోతున్నారు. మీ పర్సన్ నుంచి ఎవరికైతే కమిట్మెంట్, మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ జరగబోతుందని చెప్పా కదా! మేబీ అది మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ ఏదో రాబోతా ఉంది. మ్యారేజ్ ప్రపోజల్ కూడా రాబోతా ఉందన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్. ఓకే? ఆల్మోస్ట్
అన్నీ చెప్పాను. ఈ రీడింగు ఎవరికి రెజోనేట్ అయ్యింది, ఎంత రెజోనేట్ అయ్యింది నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ.